హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఎస్ఐబి మాజీ చీఫ్ అట్లాగే మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కి ఎప్పుడెప్పుడు వస్తాడా అని పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరపాలి, ఆయన నుంచి మొత్తం గుట్టు రాబట్టాలి. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ప్రధాన కారకులు, సూత్రధారులు, దర్శకులు ఇదంతా కూడా బయటకు రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈలోగా ప్రభాకర్ రావు పైన ఇంకొక బాంబు పడింది. ఆ బాంబు ఏంటంటే సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ ఆయన హైకోర్టులో ఒక ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశాడు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్లు కొనిపించాడు. ఇది చాలా కీలకమండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే బీఆర్ఎస్కు బాండ్లు మనందరికీ తెలుసు. ఎలక్టరల్ బాండ్లకు సంబంధించి అంటే ఇది నథింగ్ బట్ అంటే ఒక రకంగా డైరెక్ట్గా పార్టీకి పైసలు ఇవ్వడమే. ఇంకా దీంట్లో వేరే ఎలక్టరల్ బాండ్ అనండి, ఇంకొక బాండ్ అనండి, దానికి సంబంధించిన టర్మినాలజీ ఏమున్నా కూడా సుప్రీం కోర్టు కూడా దీనిపైన చాలా చర్చ జరిగిన విషయం మనకు తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున బాండ్లు కొనిపించినట్టుగా ఎవరు బెదిరించి, ఎందుకంటే బెదిరించకపోతే ఎవడు వినాడైన సంగతి మనందరూ తెలుసు. అందులో పోలీసులను ఒక కిరాయి ముఠాగా వాడుకున్న ఆరోపణలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నమాట నిజమే. పోలీసులను ఒక కిరాయి ముఠాగా, కిరాయి సైన్యంగా వాళ్ళను తమ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసం, తమ ప్రభుత్వ ప్రయోజనాల కోసం, అట్లాగే తమ పార్టీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేసే వ్యవహారంలో ఈ ముఠా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సేవలు అందించింది. ఎవరికి? కేసీఆర్కు, కేటీఆర్కు లేదా కేసీఆర్ పార్టీకి ఆ ముఠా సేవలు అందించింది. అయితే ఎలక్టరల్ బాండ్స్ సంబంధించి సంధ్యా కన్వెన్షన్ ఎండి ఏదైతే ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారో ఇది చాలా కీలకమైనదిగా నాకు కనిపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు నాకు తెలిసి ఐ థింక్ 1650 లేదా అటు ఇటుగా ఒక 1700 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వైట్ మనీ ఉంది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి బహుశా ఇండియాలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత వైట్ మనీ లేదు. ఇది బ్యాంకుల్లో ఆ పార్టీకి ఉన్న డబ్బు వైట్ మనీ అంటాం దీన్ని. అంటే ఈ రేంజ్లో ఉన్న ఏదైతే ఈ నంబర్తో ఉన్న నిధి ఏదైనా కావచ్చు, ఫండ్ ఏదైనా కావచ్చు, కానీ దానిపైన వడ్డీలే నాకు తెలిసి 100 కోట్లకు పైన వస్తాయి. ఇది వడ్డీ కింద వస్తాయి. ఇప్పుడు బ్యాంకులో ఈ మేరకు డిపాజిట్స్ బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నాయంటే, పార్టీ పక్షాన ఉన్నాయంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ భారతదేశంలో ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి కూడా ఈ స్థాయిలో నిధులు లేవు. ఈ స్థాయిలో నిధులు కూడబెట్టడానికి, అంటే డబ్బుతో రాజకీయం చేయడానికి, డబ్బుతో మొత్తం దేశంలోనే అనేక రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన పార్టీలకు ఫండింగ్ చేయడానికి, అట్లాగే తెలంగాణ లాంటి రాష్ట్రంలో డబ్బుతో మనం ఎట్లా రాజకీయం చేయొచ్చు, డబ్బుతో మనం ఓటర్లను ఎట్లా కొనవచ్చు, ఇటువంటి రకరకాల ప్లాన్స్తో, ప్రణాళికలతో కేసీఆర్ భారీ వ్యూహంతో ఈ డబ్బు రాజకీయాన్ని నడిపినట్టుగా కనిపిస్తుంది. సో డబ్బు అంటే వైట్ మనీ కావాలి. సో వైట్ మనీ 1650 లేదా 1700 కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉన్నాయో, అంటే ఏదైతే నిధి ఉందో, ఫండ్స్ ఉన్నాయో, ఈ ఫండ్స్ ఎట్లా వచ్చాయి అనేది సహజంగానే వచ్చే ప్రశ్న. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని గురించి మాట్లాడారు. అసలు మీకు ఇంత ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ అనే వ్యక్తి హైకోర్టులో జరుగుతున్న కేసు ఏది ముందస్తు బెయిల్కు సంబంధించి ఒక పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. ఎవరికి? ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేశాడు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, ఆయనకు మార్చి 10న ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిందంటూ ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిన తర్వాత ఆయన ఇంకా హైదరాబాద్కు రావాల్సిందే అంటూ న్యాయవాదులు వాదిస్తున్నారు. సో ఇది ఒక యాంగిల్. అయితే ఈ యాంగిల్లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది? ఈ సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఎండి ఇచ్చిన ఎలక్టరల్ బాండ్స్ అంటే డబ్బు ఇచ్చాడు ఆయన. ఎంత అనేది ఆ అమౌంట్ బయటకు రాలేదు, కానీ ఎలక్టరల్ బాండ్స్ ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి మాజీ ఐపీఎస్ బెదిరించి భయపెట్టి ఆయన నుంచి ఎలక్టరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీ బాండ్లను
కొనుగోలు చేసేటట్టు చేశాడు. అందువల్ల ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ ఎండి ఒకటే బయటకు వచ్చాడు. మిగతా ఇంకా చాలామంది బయటకు రావాల్సింది, వాళ్ళు వస్తారా రాదా మనకు తెలియదు. సో ఇట్లా ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద కూడా భారీ ఎత్తున డబ్బు కూడబెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇవన్నీ కూడా అంటే ఇది కొత్త కేసు. ఇది ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నాడు ప్రభాకర్ రావు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ను బలవంతంగా భయపెట్టి కొనిపించారు అంటే, ప్రభాకర్ రావు కొనిపించాడు అంటే అదే నిజమైతే ఈ కేసు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు కనెక్ట్ అయ్యే అవకాశంగా కూడా మనకు అనిపిస్తోంది.